అన్ సీజన్ లో మామిడికాయలు తినమంటే మీలో ఎంతమందికి ఇష్టం? హలో అండి, ఈ రోజు అయితే మా పొలంలోని ఒక మామిడి చెట్టుకి మామిడికాయలు కాసాయని మా నాన్న అయితే చెప్పాడు. వెంటనే నేనైతే మా పొలం దగ్గరికి వచ్చేసాను. ఈ వీడియో అయితే దాదాపు 1.5 month ముందు అయితే క్యాప్చర్ చేశాను. ఇది అన్ సీజన్ కావడంతో మామిడి చెట్లలోని కాయలు చూసారంటే ఎవరైనా కోసుకెళ్ళిపోతారని వెంటనే అయితే మేమైతే పొలం దగ్గరికి వచ్చేసాము. ఈ మామిడికాయని చూసారా, దీనికి వినాయకుడు లాంటి తొండం అయితే ఉంది. మా మామిడి తోటలో కేవలం ఈ ఒక్క చెట్టు మాత్రమే కాయలు అయితే కాసింది. చూడడానికి చూడండి కాయలు ఎంత బాగున్నాయి. మామిడి తోట చుట్టూ ఫెన్సింగ్ ఉండడం వల్ల తోటలోకి అయితే ఎవరు రాలేరు. బహుశా అందుకేనేమో కాయలు ఇన్ని రోజుల వరకు చెట్టుకు వేలాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న కాయలు అయితే తోతాపురి వెరైటీ కాయలు. వీటిని ఆంధ్ర సైడ్ అయితే కలెక్టర్ కాయలు అంటారు, మా సైడ్ అయితే బెంగళూరు కాయలు అంటాము. ఈ కాయలు చూడండి ఎంత రెడ్ కలర్ లో అయితే ఉన్నాయో. సాధారణంగా సీజన్ లో దొరికే ఈ మామిడికాయల ధర కిలోకి 20 నుంచి 30 రూపాయలు ఉంటుంది. అన్ సీజన్ లో దొరికింది అనుకోండి కిలో 100 రూపాయల దాకా ఉంటుంది. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఉప్పు కారం వేసుకుని తిన్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసే వారికి అయితే నోట్లో లాలాజలం ఊరాల్సిందే. మా ఇంట్లో అయితే ఈ రోజు మా అమ్మ మామిడికాయలతో సాంబార్ అయితే చేసింది. మరి అన్ సీజన్ లో దొరికే మామిడికాయలతో మీరే వెరైటీలు చేస్తారా? కమెంట్ చేసేసేయండి. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ విలేజ్ అండ్ ఫార్మింగ్ బ్లాగ్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో మన పేజ్ ని ఫాలో చేసేసేయండి. యూట్యూబ్ లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.